హాయ్ మీ లవ్లీ ఇయర్స్, ఈరోజు అయితే మన తాజా కాయగూరలో రాజైన వంకాయ కర్రీని చేసేద్దాము. ఇంకా ఈ వంకాయ వచ్చేసి గుత్తు వంకాయ అండి. నేనైతే ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకొని దాన్ని కొంచెం వేడవనివ్వాలి. ఆల్రెడీ వంకాయల్ని సాల్ట్ లో వేసుకొని నానపెట్టుకున్నాను. ఇక దానికి 4 చీరికల కింద మధ్యలో చేసి ఈ మసాలానంతా కూడా అందులో మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా మంచిగా మగ్గనివ్వాలి. మనం ఆయిల్తో మగ్గించుకున్నా సరిపోతుంది, వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా లంచ్ బాక్సుల్లోకి పిల్లల బాక్సుల్లోకి పెట్టాలి, కర్రీ సరిపోదు డ్రైగా ఉంటే అనుకుంటే వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. మీ దగ్గర కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ ఉంటే లాస్ట్లో వేసుకోండి. వంకాయలు మగ్గినాయో లేదో మనం గరిటితో మెదుపుకుంటూ నొక్కు చూసామంటే తెలిసిపోతుంది. అప్పుడు వంకాయలు మగ్గిపోయినాయి అంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే నా లంచ్ బాక్స్లోకి కర్రీ తీసుకెళ్దాం అనేసి 2 వంకాయలు ఇంకా దాంతోపాటుగా కొంచెం గ్రేవీ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడడానికే చాలా యమ్మీగా ఉంది కదా.